అందరికీ నమస్కారం. దిస్ ఈస్ వినయ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ది సైన్స్ బిహైండ్ అవర్ టెంపుల్స్. మనం సాధారణంగా దేవాలయాలకు వెళ్తాము, దర్శనాలు చేసుకుంటాము, ధ్వజస్తంభంని చూస్తాము, శిఖర దర్శనం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాము. కానీ ఎప్పుడన్నా మీకు ఈ డౌట్ వచ్చిందా? వాటిని ఎందుకు అక్కడే అమర్చాలని, వాటి వెనుక దాగి ఉన్న సైన్స్ ఏంటి అని అది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. మనం కరెక్ట్గా గమనించినట్టయితే మన పూర్వీకులు ఆల్మోస్ట్ అన్ని దేవాలయాలను ఒకేలాగా నిర్మించారు. టెంపుల్ ఆర్కిటెక్చర్ని కనుక మనము చూస్తే ఒక మానవ శరీరం ఏ విధంగా ఉండిద్దో ఆ విధంగా కనిపిస్తుంది. కాళ్ళ భాగంలో ఎంట్రన్స్ లాగా, నడుము భాగంలో ధ్వజస్తంభము, మండపము వంటివి, తల భాగంలో మూల విరాట్ వంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. మానవ శరీరంలో ఏ విధంగా అయితే 7 చక్రాలు ఉంటాయో అదే విధంగా మన దేవాలయంలో కూడా ఆ 7 చక్రాల స్థానంలో ఒక్కొక్క పరికరాన్ని అమర్చారు. ముందుగా మూలాధార చక్రంలో ధ్వజస్తంభం, స్వాదిష్టాన చక్రంలో బలిపీఠం, మణిపుర చక్రంలో వాహనం, అహంతా చక్రంలో మండపం, విశుద్ధార చక్రంలో అంటరాల, ఆజ్ఞా చక్రంలో మూల విరాట్ వెనుక స్థానం మొత్తం సహస్రా చక్రం లాగా మనకి కనిపిస్తుంది. అసలు విషయానికి వస్తే ధ్వజస్తంభం, శిఖరం, యంత్రం మరియు దేవాలయాల్లో వాడే చాలా పూజా సామాగ్రి, ఉత్సవ విగ్రహాలు వంటివి పంచలోహాలతో కానీ కాపర్తో కానీ తయారు చేసి ఉంటాయి. అసలు ఏంటి పంచలోహాలు అంటే 5 మెటల్స్: ఐరన్, సిల్వర్, గోల్డ్, జింక్ అండ్ కాపర్. ఈ 5 మెటల్స్కి ఉన్న శక్తి ఏంటి అంటే అవి పాజిటివ్ ఎనర్జీని తొందరగా గ్రహించగలుగుతాయి. అందుకోసమే మన దేవాలయాల్లో వాడే చాలా పూజా సామాగ్రి మొత్తం పంచలోహాలతోనే చేయబడి ఉంటాయి. ధ్వజస్తంభం అనేది స్టోన్తో కానీ వుడ్తో కానీ తయారు చేసి ఉండిద్ది. సో అందుకనే ఈ పంచలోహంతో చేసిన మెటల్ అనేది ఆ ధ్వజస్తంభం సర్ఫేస్ మీద ఒక కోటింగ్ లేయర్ లాగా ఉంటాయి. ఇప్పుడు మనం ధ్వజస్తంభం నుంచి శిఖరానికి, శిఖరం నుంచి మూల విరాట్ కింద ఉండే యంత్రానికి ఉన్న సంబంధం తెలుసుకుందాం. ధ్వజస్తంభం అనేది దాని చుట్టూ ఉన్న పాజిటివ్ ఎనర్జీని గ్రహించి అది టాప్ మోస్ట్ సర్ఫేస్లో ఉన్న శిఖరానికి అందజేస్తుంది. అదేవిధంగా గర్భగుడిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని, గ్రౌండ్ లెవెల్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీని యంత్రం గ్రహించి అది శిఖరానికి తరలిస్తుంది. ఇప్పుడు ధ్వజస్తంభం నుండి శిఖరానికి, యంత్రం నుండి శిఖరానికి పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేట్ అవుతూ ఉండిద్ది. ఆ ఎనర్జీ గుడి మొత్తం నిండిపోయి ఉండిద్ది. అందుకోసం మనం ఎప్పుడన్నా గుడిలోకి వెళ్ళగానే ఒక పాజిటివ్ ఎనర్జీని ఫీల్ అవుతాం, మరియు ప్రశాంతతని ఫీల్ అవుతాం. మరి పాజిటివ్ ఎనర్జీ అంటున్నాం కదా, ఇప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీ ఎలా వచ్చిద్దో మనం తెలుసుకుందాం. ఈ పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రతిష్టాపన సమయం నుండే మనకి ఉంటుంది. అలాగే మనం రోజువారీగా చేసే మంత్రోచ్చారణ వల్ల, అర్చనల వల్ల, పూజల వల్ల ఈ శక్తి మరింతగా పెరుగుతుంది. అదేవిధంగా మనం రోజు కొట్టే గంట ద్వారా వచ్చే వైబ్రేషన్లో ఓంకారం వస్తుంది. దాని ద్వారా కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది గుడి నిండా వ్యాపింపజేస్తుంది. ఆ ఓంకారం అనేది మన బాడీకి, బ్రెయిన్కి ఒక రిఫ్రెష్నెస్ ఇచ్చి మన దృష్టి మొత్తం మూల విరాట్ మీదే పడేటట్టు చేస్తుంది. ఈ విధంగా మనకే తెలియని ఎంతో గొప్ప సైన్స్ని మన పూర్వీకులు మన దేవాలయంలో అమర్చబడ్డారు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.